మాజీ మంత్రి కైకలూరు ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు శాసనసభ వ్యవస్థలో ఇప్పుడు ఇలా క్రీడా రంగానికి ప్రోత్సహిస్తున్నారు, అలాగే క్రీడలు కూడా ఇలా ప్రతి కాన్ఫరెన్స్ కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు. డెఫినెట్ గా రాజకీయాల్లో చాలా టెన్షన్లు ఉంటాయి. అసెంబ్లీ జరుగుతుంది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఇది ఒక ఆట విడుపు. దీన్ని స్పీకర్ గారు చాలా ఏళ్ల తర్వాత పునరుద్ధరించి మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ జరిగింది, ఈ ఏడు జరిగింది, ప్రతి ఏడు జరుగుతుంది. దాన్ని ఆయన తీసుకున్న దానికి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్ని రకాల అరేంజ్మెంట్స్, ఇక్కడ అరేంజ్మెంట్స్ చూస్తే ఏయో నేషనల్స్ ఏదో జరుగుతాయి అనుకుంటారు, కానీ అంతా పెద్దాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు అందరూ ఆడుతా చాలా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తో ఆడుతున్నారు. చాలా చక్కగా జరిగినందుకు అందరినీ, శాప్ రవినారాయణని, స్పీకర్ గారిని, అందరినీ, ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. సార్, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నారు. ఆ 11 మందిని కూడా మీరు ఇన్విటేషన్ చేశారా లేదా, లేకపోతే వాళ్ళకి అలా ఆగిపోవడం కారణం? ఈ గేమ్స్ కి రమ్మని మమ్మల్ని ఎవరు బొట్టు పెట్టి పిలవాల. ఎమ్మెల్యేలకి గేమ్స్ ఉన్నాయి, మీ పేర్లు ఇవ్వచ్చు అన్నారు. అందరికీ ఓపెన్ గా అక్కడ ఫారాలు ఇచ్చారు. ఆ ఫారాలు ఫిల్ చేసిన వాళ్ళని పిలిచారు. వస్తాం, రాపోవటం, ఇందులో అందరూ కలిసి ఉంటే ఒక మనిషికి ఒక హ్యూమన్ రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ కూడా మరి వాళ్ళు అన్నిటికీ వాళ్ళ అధినాయకుడు చెప్పినట్టు మరి ఎందుకు రావట్లేదో వాళ్ళే చెప్పాలి సమాధానం. శాసనమండలి సభ్యులు కూడా ఇంతమంది ఉన్నా కూడా ఒక్క శాసనమండలి సభ్యులు కూడా రాకపోవడానికి ఎలా చూస్తారు మీరు? నేను అదే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను.